కొల్లేరులో అక్రమ చేపల చెరువుల వివాదంలో కేంద్ర సాధికార కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలంటూ కలెక్టర్కు నిర్దేశించింది. కొల్లేరులో తాజా ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. కొల్లేరు అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటపాక పక్షుల కేంద్రానికి నీటి సరఫరా నిలిపివేయడంపై కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరులో కాలుష్యం పెరగటంపై సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు లేక్ ప్రొటెక్షన్ కేసులో కలెక్టర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి. థ్యాంక్ యూ పవిత్ర. ఏలూరు జిల్లా కొల్లేరు సైకిలూరు సమీపంలో ఉన్న కొల్లేరులో అక్రమ చేపల చెరువుల వివాదంలో కేంద్ర సాధికార కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరులో అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్ కూడా దిశానిర్దేశం చేసింది. అసలు కొల్లేరులో తాజా ఆక్రమణలు అలాగే అక్రమ గట్ల నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నివేదికను కూడా ఈ కమిటీ అనేది కోరడం జరిగింది. తాజాగా కొల్లేరు అభయారణ్య పరిధిలో అక్రమ చెరువులకు అసలు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పర్యావరణాన్ని విధ్వంసానికి సంబంధించి ఈ విద్యుత్ కనెక్షన్లు అనేవి ఇవ్వకూడదు, అసలు ఎట్లా ఇచ్చారంటూ కూడా కమిటీ తీవ్రంగా మండిపడింది. మరొకవైపు అటపాక పక్షుల కేంద్రానికి నీటి సరఫరా నిలిపివేయడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ అటపాక పక్షుల కేంద్రానికి వివిధ పక్షులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అటపాక పక్షుల కేంద్రానికి ఎందుకు నీటి సరఫరా నిలిపివేశారంటూ కూడా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొకవైపు కొల్లేరులో కాలుష్యం పెరగడంపై కూడా సుప్రీంకోర్టు కమిటీ కూడా కొంత అసహనంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే ఈ కొల్లేరు అనేది దాదాపు కృష్ణా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా విస్తరించి ఉంటుంది. ఈ కొల్లేరు అనేది గతంలో స్వచ్ఛంగా ఉండేది. కాకపోతే ప్రస్తుతం ఈ కొల్లేరులో ఉన్న చేపల చెరువులు కావచ్చు, లేకపోతే ఎరుగు నుంచి వస్తున్న వ్యర్థాలన్నీ కూడా కొల్లేరులో కలుస్తున్న నేపథ్యంలో ఆ కొల్లేరు అనేది విషతుల్యంగా మారుతుంది. దీనికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా కమిటీ అనేది చెప్పడం జరిగింది. మరొకవైపు అక్రమ చేపల చెరువుల ధ్వంసానికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించి కలెక్టర్ కూడా కొంత బాధ్యత తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు ఏదైతే కొల్లేరులో ఆక్రమణకు సంబంధించి కూల్చివేతలకు ఎవరు అడ్డు తగులుతున్నారంటూ కూడా కమిటీ చెప్పడం జరిగింది. తక్షణమే రంగంలోకి దిగి ఏదైతే కొల్లేరు ఆక్రమణలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు ఏదైతే చుట్టుపక్కల కొల్లేరు చుట్టుపక్కల ఉన్నాయో మెడికల్ వేస్ట్ కావచ్చు, లేకపోతే పురుగు మందుల వ్యర్థాలతో కొల్లేరు సరస్సు అనేది పూర్తిగా కాలుష్యంగా మారుతున్న కారణంగా దీనిపై సమగ్రంగా సమాచారం ఇవ్వాలంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. కొమ్మడిగుంట లంక జంతు పరిరక్షణ కేంద్రం అలాగే లైఫ్ సెక్యూరిటీ పరిధిలో అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తంగా ఈ కొల్లేరు పరిరక్షణకి సంబంధించి కమిటీ ఏదైతే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుందో వాటన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వం అలాగే ఏలూరు జిల్లా అధికారులు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంది. ధన్యవాదాలు శ్రీనివాసరావు.